నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి రోజున రథసప్తమి వేడుకలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రకటించిన క్రమంలో జిల్లా యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవెల్లిలో వేంచేసి ఉన్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకను రాష్ట్ర పండుగగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇరుకుగా ఉన్న స్థలాన్ని వెడల్పుగా ఇప్పటికే చేశారు. అలాగే ఆలయం ముందు భాగంలో కూడా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్ర పుష్కరిణి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా చేస్తున్నారు. ఈ పనులను ఈవో భద్రాజీ సిబ్బందితో కలిసి పరిశీలిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే శంకర్ తరచూ పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. ఈరోజు కూడా ఎమ్మెల్యే అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు. అత్యంత సుందరంగా ఈ సందర్భంగా నగరాన్ని మార్చే మరో సుందర ప్రయత్నం జరుగుతుంది. అరసవెల్లి మిల్లు జంక్షన్ వద్ద కూడా అత్యంత అందంగా ట్రాఫిక్ అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా డీసీఎం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా వెడల్పుగా చేస్తున్నారు. దూర భారాల నుంచి రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం ఇప్పటికే ఆలయ అధికారులు కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకను ప్రకటించిన క్రమంలో అటు కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎమ్మెల్యే అయితే వారంలో 2-3 సార్లు స్థానికంగా అరసవెల్లి దేవస్థానం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. అర్జీలను పెండింగ్ లో ఉంచరాదని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అర్జీలపై సత్వర పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కార్యాలయంలో ఒక అర్జీల మానిటరింగ్ అధికారిని, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేసుకుని వచ్చే అర్జీలపై పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్జీలపై మానిటరింగ్ అధికారి రోజువారీ సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. వారం లేదా 2 వారాలకు ఒకసారి జిల్లా అధికారి అర్జీలపై సమీక్ష చేసుకుంటే అర్జీల పరిస్థితి తెలుస్తుందన్నారు. మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా వారి కార్యాలయాల్లో జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకుంటే అర్జీల పరిష్కారానికి ఆలస్యం లేకుండా త్వరితగతిన డిస్పోజ్ చేయవచ్చని వెల్లడించారు. అర్జీదారునికి ఖచ్చితమైన సమాచారం అందజేయాలన్నారు. ఈరోజు వివిధ శాఖల నుంచి 91 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలను మరింత ఉన్నత విద్యా సంస్థగా తీర్చిదిద్ది ఉత్తమ ప్రమాణాలతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. త్వరలో జాతీయ విద్యా ప్రమాణాల కమిటీ సందర్శన నేపథ్యంలో ఉత్తమ విద్యా ప్రమాణాల కేంద్రంగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలను గుర్తించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని విద్యాలయ ప్రాంగణంలో ఉండే విధంగా అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలను ఆయన చేతుల మీదుగా నాటారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి సురేఖ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఒక ప్రభావవంతమైన మార్గమని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం అనే అంశంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 5 రోజులు 40 గంటల శిక్షణ కార్యక్రమం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రారంభమైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ల నుంచి ఎంపిక చేసిన పలువురు న్యాయవాదులు ఈ శిక్షణకు హాజరయ్యారు. ఈ శిక్షణలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను ఎలా పరిష్కరించాలి, దాని ప్రయోజనాలు, సవాళ్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి శిక్షణలు తోడ్పాటు అందిస్తాయని చెప్పారు. న్యాయవాదులు ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు అనూజ సక్సేనా, వీణా రల్లి మాస్టర్ శిక్షకులుగా వ్యవహరిస్తారు. ఈ నెల 24 వరకు కొనసాగే శిక్షణ తర్వాత న్యాయవాదులు మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని జిల్లా జడ్జి ఆశాభావం వ్యక్తం చేశారు. Wholeheartedly they came forward to undergo this training. So in the beginning itself, I would like to thank these people because they wholeheartedly gave their names to undergo this training. So my view is because mediation is not an adjudicative process; it's a non-adjudicative process. But just like you people also recently, just 3 or 4 months back, I as a judge can proceed over mediation.
But at the end of my mediation, that is on the 5th that I could able to know what a judge should not go. That way I will do the mediation. The role of the mediator is only to assist the parties to come to accept our resolution. In fact, at mediators, it is not the mediator's job to settle the dispute, but only assisting the party to arrive at a acceptable resolution, not a settlement. We won't call it as a settlement. Okay? So I think there are many things to be shared in the mediation. At training program will be diluted. And my request to all is, because they came on from Delhi to train you people, so try to be attentive. I have one more request: try to be punctual to all the classes. And one more thing I would like to say: generally one-sided session, because trainer will be training you, will be only be a good listeners. శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత న్యూ కాలనీలోని ఓ భవనంలో వివాహిత విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పొందూరు మండలంలోని మొదలవలస గ్రామానికి చెందిన వివాహిత పూజారి కళావతి శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో కుంభమేళకు వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిందని ఆమె భర్త వివరించారు. నగరంలోని ఓ ఆశ్రమంలోని సభ్యులతో కలిసి కుంభమేళకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపిందని భర్త చెప్పారు. శనివారం సాయంత్రం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో ఆశ్రమంలోని ప్రతినిధులతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. కళావతి ఇక్కడికి రాలేదని వారు చెప్పడంతో ఆదివారం ఉదయానికి ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త కుమారుడు శ్రీకాకుళం నగరంలో వెతికారు. అయితే నగరంలోని న్యూ కాలనీలో గల ఓ ప్రైవేట్ కళాశాల వద్ద ఆమె తీసుకువచ్చిన వాహనాన్ని గుర్తించారు. దీంతో సమీపంలోని భవనాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించగా ఆమె ఓ ప్రముఖ వైద్యుడి ఇంటి ఎదురుగా ఉన్న భవనంలోకి వెళ్ళడానికి గుర్తించారు. అక్కడికి వెళ్ళి ఆరా తీయగా అక్కడ ఓ గదికి తాళం వేసి ఉంది. పక్క ఇంట్లో ఉంటున్న వేరే వ్యక్తి సహాయంతో ఆ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చూడగా ఆమె రెండో అంతస్తులోని ఓ ఇంటి బాత్రూంలో విగత జీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఆమె భర్త రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న 2 టౌన్ సిఐ పి ఈశ్వరరావు ఘటనా స్థలానికి క్లూస్ టీంతో చేరుకుని వివరాలు సేకరించారు. వివాహిత భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ సిఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం అర్ధరాత్రి న్యూ కాలనీ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గార కొమ్మరపేట ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ పేర్కొన్నారు. సోమవారం గార కొమ్మరపేట ప్రాథమిక పాఠశాలను శాసనసభ్యులు గొండి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి తక్షణమే చేయవలసిన పనులను పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక తెదేపా నాయకులతో చర్చించారు. పాఠశాలకు ప్రధానంగా త్రాగునీటి సదుపాయం కల్పించుటకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థుల రక్షణకు ప్రహరీ గోడ నిర్మించవలసిన అవసరం ఉందని, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తక్షణం ప్రధాన సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. మరింత తొందరగా పనులను చేపట్టేందుకు సామాజిక బాధ్యతతో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక తెదేపా నాయకులు, గార ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. మోగ జీవులైన పశువులకు వైద్యం అవసరమని గుర్తించి పశు వైద్యశాలలు లేని గ్రామాల్లో ప్రత్యేక పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరానికి నరసన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పశు వైద్య శిబిరం ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. పాడి పశువుల వలన నిత్యం ఆదాయం ఉంటుందని, రైతు సోదరులు పశువుల వ్యాధులకు కావాల్సిన వైద్యం అందించే నిమిత్తం ఈ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతు సోదరులు నట్టల నివారణ, మందుల పంపిణీ, గర్భశోక వ్యాధులకు చికిత్సలు, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, చికిత్సతో పాటు వాటికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ప్రసాద్, పశు సంవర్ధక సహాయకులు, గ్రామ పశు సహాయకులు, గోపాల మిత్రులు, వైద్యులు, కూటమి నాయకులు,
కార్యకర్తలు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా చేస్తున్న అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం అరసవెల్లి మిల్లి జంక్షన్, అరసవెల్లి రోడ్ మార్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసనాయుడు, మున్సిపల్ ఎంఈ, 1 టౌన్ సిఐ, ట్రాఫిక్ సిఐ, 1 టౌన్ ఎస్ఐ, తెదేపా నాయకులు, గుత్తేదారులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెర్రావూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులంతా పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం జిల్లా అధ్యక్షుడిగా నామినేషన్ పత్రాలను పార్టీ నియమించిన జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు, పార్టీ పరిశీలకులు సుహాసిని ఆనందులు వివిధ ప్రక్రియలు పూర్తి చేసిన ఆశావాహులు నుండి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు తాను నామినేషన్ ఎన్నికల అధికారులకు అందజేసినట్టు నిర్ధారించారు. 21వ తేదీ మంగళవారం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో అధికారపూర్వకంగా జిల్లా అధ్యక్షుడు ప్రకటన ఉంటుందని ఎన్నికల అధికారులు సాగి కాశీ విశ్వనాథరాజు, సుహాసిని ఆనందులు మీడియాకు తెలిపారు. రబీ సీజన్లో ఆరుతడి పంటలకు నీరు అందించే విధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవ సత్ఫలితాలను ఇస్తుంది. మొన్నటి సంక్రాంతి వేళ తనను కలిసిన రైతులంతా చేసిన విన్నపానికి మంత్రి అచ్చెన్నాయుడు వెనువెంటనే సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారార్థం చొరవ చూపారు. వంశధార ఇంజనీరింగ్ అధికారులతోనూ కలెక్టర్తోనూ చరవాణిలో మాట్లాడారు. అనంతరం వంశధారలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సద్వినియోగం చేసుకునేలా రైతాంగం చర్యలు చేపట్టాలని, సాగు అవసరాలను నీటి లభ్యతకు అనుగుణంగా తీర్చుకోవాలని సూచిస్తూ దిశానిర్దేశం చేశారు. తాజాగా జిల్లా వ్యాప్తంగా 7,000 ఎకరాలకు పైగా పంట పొలాలకు నీరు అందుతోంది. ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న చర్యలే కారణంగా నిలిచాయని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. రబీలో సాగవుతున్న వరి, వేరుశెనగ, రాగులు, పెసర, మినప, నువ్వు, మొక్కజొన్న పంటలకు మేలు జరిగిందని వీరంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న సాగు ఈ సీజన్లో ఉంది. ఇదే సాగు లాభసాటిగా ఉండడంతో రైతులంతా ఎక్కువగా మొక్కజొన్నపై మొగ్గు చూపారు. సమయానికి నీరు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష నేత వీజీకే మూర్తి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు వారింటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వీజీకే మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మూర్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం జీర్ణించలేకపోతున్నామని అన్నారు. ఆయన అందరివాడిని, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో, ప్రజల కష్టాల పట్ల ప్రేమతో అందరి కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చట్ట ప్రకారం పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 58 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ వృద్ధులు, వికలాంగుల అర్జీదారుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. లావేరు మండలం గూడూరు గ్రామంలో సాలిహొండంలో ఉన్న బౌద్ధుల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక విగ్రహాలు గ్రామం అంతా దర్శనమిస్తున్నాయి. ఈ విగ్రహాలు బుద్ధుల కాలం కంటే ముందు అమ్మవారిగా కొలిచినటువంటి మారీచి అమ్మవారి విగ్రహం గ్రామ మధ్యలోనే ఉండడం విశేషం. ఈ విగ్రహాన్ని స్థానికులు వమరవెల్లి అమ్మవారు అని పేర్కొంటున్నారు. ఏనుగుపై అమ్మవారు ఉన్న విగ్రహం బుద్ధుల కాలం కంటే ముందు ఆరాధించిన సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే కళింగుల కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా కొన్ని చిన్నవి గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొందరు గ్రామ పెద్దలు దుర్గాదేవి గుడిని నిర్మించారని, ఆ సందర్భంలో 4-5 విగ్రహాలు ప్రాచీనమైనవి లభించగా వాటిలో బుద్ధుడి విగ్రహాన్ని పక్కన ఉంచడం ఇంటెక్ బృందం గమనించింది. సోమవారం సాయంకాలం ఇంటెక్ శ్రీకాకుళం బృందం లావేరు మండలం బుడ్డుమూరు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అక్కడ ఉన్న పురాతన విగ్రహాలను పరిశీలించారు. ఈ బృందంలో కన్వీనర్ నోకా సన్యాసరావు,
అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు, సీనియర్ మెంబర్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ ను ఈ రోజు డిఎంఎన్హెచ్ఓ బాలమురళీకృష్ణ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 14 రోజుల పాటు జరగనున్న ఈ సర్వేలో సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి కుటుంబ సభ్యుడిని పరీక్షించాలని డిఎంహెచ్ఓ సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అనుమానిత కేసులను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ క్యాథరిన్, డిపిఎంఓ వాన సురేష్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది, కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతి మరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏదైనా మితంగా వాడితేనే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.